బడ్జెట్లో ఎందుకంటే 12 లక్షల దాని మీద అనేక అనుమానాలు, క్లారిటీ లేదు. సరే, ఇంకా క్లారిటీ రావడానికి కొంత టైం పట్టచ్చు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్న దాంట్లో చాలా ఉన్నాయి. సెక్షన్ 87A కింద ఏముంది, రిబేట్ ఉంటుంది అనేటువంటిది లేదు. 75,000 వరకే దానికి ఉంటుందని, స్థూల ఆదాయంలో ప్రామాణిక తగ్గింపు ఇంత ఉంటుందని, ఇట్లా ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తున్నారో అదొక అంశం. సరే, ఇతర పేద మధ్యతరగతి వర్గాలకి ఏమైనా ఉపయోగం జరిగేటువంటి అంశాలు ఉన్నాయా మీ అబ్జర్వేషన్లో దేశవ్యాప్తంగా? అది ఇంతకుముందు ఉన్నట్టుగా పనికి ఆహార పథకాన్ని, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇట్లాంటివి ఉన్న పథకాలు దాని కింద పేదలకి ఈ రకంగా మేలు జరుగుతుంది అని మీరు స్టడీ చేసినంత వరకు మీ అబ్జర్వేషను, మీ ఫైండింగ్స్ ఏంటంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే లైక్ మనకి ఏదైతే రూరల్ ఉందో అక్కడ కొంచెం కన్సంప్షన్ తగ్గిందని, లేకపోతే వాళ్ళకి ఆదాయాలు తగ్గిందని, అలాగే మీరు చెప్పినట్టుగా వాళ్ళకి వేతనాలు అవన్నీ కూడా మనకి డిఫరెంట్ పథకాల ద్వారా వాళ్ళకి అంటే డే టు డే లివింగ్‌కి సరిపోవడం లేదు. ఇలాంటివన్నీ విన్నాను. బట్ ఫస్ట్ టైం మనం వింటున్నాము అర్బన్ కన్సంప్షన్ కూడా తగ్గింది. సో దట్ వాజ్ సో సర్ప్రైజింగ్ అండి. అర్బన్ కన్సంప్షన్ తగ్గింది అంటే ఒకవైపు రూరల్ అనేది వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకుంటే, అర్బన్ అయినా కనీసం బాగా స్పెండ్ చేసేవాళ్ళు, బాగా ఎకానమీ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు, ముందుకు వెళ్తుంది అనేటప్పటికి మన లాస్ట్ 2-3 క్వార్టర్స్‌లో అయితే చాలా వరకు అండి ఎంత డౌన్ అయిపోయిందంటే ఈవెన్ ఎఫ్ఐఐస్ కూడా దాదాపుగా 2,00,000 కోట్లు వాళ్ళు అమ్మేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత అంటే ఇంత సెల్లింగ్ అయితే మేము స్టాక్ మార్కెట్స్‌లో అయితే ఎప్పుడు చూడలేదండి. ఎఫ్ఐఐస్ అండి ఈవెన్ జాన్యువరిలో కూడా వాళ్ళు 80,000 కోట్లు అమ్ముకొని మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు అంటే కేవలం ఒకటే రీజన్ అండి. ఒక రకమైన స్లో డౌన్ అనేదైతే మాత్రం ఒక లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి అయితే మనకి కనపడింది. సో మా ఎక్స్‌పెక్టేషను ఈ బడ్జెట్ నుంచి కానీ ఇంకా అదర్ ఫిజికల్ అండ్ మానిటరీ మెజర్స్ ద్వారా ఒక రకమైన ఒక స్ట్రక్చరల్ వేలో వెళ్ళి దీన్ని మొత్తం అడ్రస్ చేస్తారు. దీన్ని మళ్ళీ అంటే మనం ఏవైతే పరిస్థితులు మనం ఈ కోవిడ్ టైంలో స్లో డౌన్ చూసామో అదే స్లో డౌన్ అయితే మనకి అయితే చాలా దీనిగా కనిపిస్తుందండి. ఒకవైపు జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగడం కానీ. మాధవి రెడ్డి గారు, ఇక్కడే ఒక ప్రశ్న. ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఆదాయం పెరగటము, లేకుంటే ఆర్థికంగా అభివృద్ధి కావటం అనేటువంటిది ఇందాక మీరు చెప్పారు. అది రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా. ఇదే రూరల్ ఏరియాలో గతంలో కొంత ఇది ఉంది అనేటువంటిది, అంటే మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఉపాధి హామీ పథకం అని ఒక దాన్ని క్రియేట్ చేశారు. దాని ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి చూపించడం ద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కొంత అప్లింక్ చేసి కొనుగోలు శక్తి పెరిగేటట్టు చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైతే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళు ట్యాక్స్లు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇది ఒక సైకిల్ చైన్ సిస్టమ్ లాగా నడిచేటువంటి ఒక విధానం. అట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియాలో కూడా ఎంఎస్ఎంఈలు కానీ ఇట్లాంటివి ఏవైనా కొంత గ్రో అయితే వాటి మీద చాలామందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కానీ ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ఉపాధి అవకాశాలు పెరగకపోగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయో అక్కడే అసలు ఉన్నది కొనుగోలు శక్తి తగ్గిపోవటం అనేది ఒకటైతే, అసలు జీరోకి పడిపోవటం ఇందాక మీరు చెప్పారు. అంటే అసలు కొనుగోలు శక్తే లేని పరిస్థితుల్లో జీవనం కొనసాగించడం అనేటువంటిది అది ఇంకా ఆర్థిక రంగం మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో రూపాయిలో పడిపోవడం ద్వారా ఇంకా ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉందా లేదా? మనకైతే చాలా ఇండికేషన్స్ అయితే వచ్చాయండి. దెర్ ఆర్ మెనీ ఇండికేషన్స్ లైక్ రైట్ ఫ్రమ్ ఒక క్వార్టర్‌లో జీడీపీ 6% బిలో పడిపోయినప్పుడే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టెన్షన్స్. అంటే ఇన్వెస్టర్స్ గానీ, బిజినెస్ పీపుల్‌కి గానీ ఏం జరుగుతుంది, ఏంటి అనేది ఒక టెన్షన్ వస్తే ఒకవైపు ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఒకవైపు ఏంటంటే రూపీ అనేది ఇంత డ్రాస్టిక్‌గా, ఇంత ఫాస్ట్‌గా ఫాలో అవ్వడం అనేది, ఇంత తక్కువ పీరియడ్‌లో ఇంత క్షీణించడం అనేది ఎంత తొందరగా అయితే మేమైతే చూడలేదండి. అబ్జర్వ్ కూడా చేయలేదు. సో దానికి ఆర్‌బీఐ ఏమైనా కట్టడి చేస్తుందా అనేది చాలా వరకు ఎదురు చూసామండి. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అయితే మాత్రం ఒక 60,000 క్రోర్స్ మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గిందని కొంచెం అంటే కొంచెం ఇన్‌ఫ్యూజ్ అయితే చేశారు. సో అంటే ఇలాంటి చిన్నవి అంటే ఈ 12,00,000 ఇవ్వడం గానీ, లేకపోతే ఇలాంటివి కొన్ని వీటితో అయితే సరిపోదు. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ మోర్ హ్యూజ్ స్ట్రక్చరల్ చేంజెస్ లైక్ చైనాలో ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నారో ఇలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు, యూఎస్ వాళ్ళ ఎకానమీని బయటకు తెచ్చుకోవడానికి వాళ్ళేం చేస్తున్నారు. సో ఈ విధంగా అన్ని ఎకానమీస్ కూడా ఈ స్లో డౌన్ నుంచి ఎకానమీని మళ్ళీ తీసుకురావడానికి అయితే చాలా చేస్తున్నారండి. మేబీ ఈ రోజు మనకేదైతే వచ్చిందో ఇవి
సరిపోవు. ఇంకా ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్ అంటే మీరన్నట్టుగా ఈ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఇంకొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్‌గా వెళ్ళుంటే బావుంటుంది. అలానే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదే మేము చాలా పెట్టుకున్నామండి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది, గవర్నమెంట్ క్యాపెక్స్ అనేది పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పెరగడము, అక్కడి నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవ్వడము, అక్కడి నుంచి మనకి స్పెండింగ్ రావాలి గానీ, ఒక 50,00,000 మంది ఈ టాక్స్ ద్వారా ఒక రూ. 1,00,000 ఒక 80,000 సేవ్ చేయడం వల్ల 50,00,000 మంది అంటే 4 కోట్ల జనాభా ఉన్న వాళ్ళలో 50,00,000 మందికి ఒక 50,000, 40,000, 80,000, రూ. 1,00,000 మిగిలితే ఈ ఎకానమీ ముందుకెళ్తుందయితే మాకు అనిపించట్లేదండి. సో, వి నీడ్ టు డూ సమ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ క్రియేషన్ మీద ఇంకొంచెం డెప్త్‌గా వెళ్ళున్నట్లయితే బావున్ను అనిపిస్తుందండి. అంటే చేశారు. బట్ ఇవైతే ఇంకా సరిపోవట్లేదు. మేబీ ఫ్యూచర్ అంటే బడ్జెట్ ఈస్ నాట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. మేబీ సమ్ మోర్ చేంజెస్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్. మేబీ డైరెక్ట్ టాక్స్ కోడ్ అంటే అంటున్నారు. అది కూడా మన ఒకప్పుడు దృష్టిలో వస్తే మాధవిరెడ్డి గారు ఒకప్పుడు బడ్జెట్ అనగానే దేనికి ధరలు పెరుగుతాయి, దేనికి పెరగవు అనే చాలా క్యూరియాసిటీ బడ్జెట్ రేపు పెడుతున్నారంటే దిస్ ఈస్ ద చాలా షార్టెస్ట్ క్యూరియాసిటీ బడ్జెట్ ఉండేది. అండి. ఇప్పుడు ఆ అంటే క్యూరియాసిటీ కూడా ఈ పోయినట్టు రీసెంట్ అనిపిస్తుంది. టైమ్‌లో షార్టెస్ట్ బడ్జెట్ అంటే 1 ½ అవర్‌లో ముగిసిపోయిన బడ్జెట్ ఏదైనా ఉందంటే అది ఈ బడ్జెటేనండి.